నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సీమాంధ్ర పాలకుల కంటే కేసీఆర్ ద్రోహమే ఎక్కువన్న సీఎం. బీఆర్ఎస్ సర్కార్ వల్లే కృష్ణా జలాల్లో అన్యాయం జరిగిందని వెల్లడి. వాస్తవాలపై చట్టసభలో చర్చిద్దాం రమ్మని కేసీఆర్కు సీఎం ఆహ్వానం. ఎర్రవల్లి ఫామ్ హౌస్కు రమ్మన్నా వస్తామని స్పష్టీకరణ. కృష్ణా జలాల్లో హక్కుల్ని ఎవరికీ తాకట్టు పెట్టబోమన్న రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిటారుగా నిలబడి కొట్టాడుతామని వ్యాఖ్య. హైదరాబాద్ కల్తీ కల్లు కేసులో 3 మృతి. నిమ్స్లో 31 మందికి చికిత్స. 3 పరిస్థితి విషమం. సిగాచి ప్రమాదంలో 8 మంది ఆచూకీ కష్టమేనన్న అధికారులు. బాధిత కుటుంబాలకు 15 లక్షల తక్షణ సాయం అందజేత. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్. ఐపీఎల్ టికెట్ల కోసం ఎస్ఆర్హెచ్పై ఒత్తిడి తెచ్చినట్లు విజిలెన్స్ నిర్ధారణ. గుజరాత్లో వంచన కూలి చిన్నారి సహా 9 మంది మృతి. మరో 9 మందికి స్వల్ప గాయాలు. ఔషధాలపై 200% వరకు సుంకాలు విధిస్తామన్న ట్రంప్. భారత్పై తీవ్ర ప్రభావం ఉంటుందని నిపుణుల అంచనా.